అందరికీ నమస్కారం. మీనాకుమారి చదలవాడ. కార్తీక మాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. కౌముది అంటే వెన్నెల మాసం అని అర్థం. ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ కార్తీక మాసంలో దీపదానం అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ దానం గురించి కొన్ని వివరాలు చెప్తాను మీకు. ఉసిరికాయను నునుప చేసి ఆవు నెత్తిలో నానబెట్టినటువంటి ఒత్తిని దానిలో వేసి దీపం వెలిగించి దక్షిణతో తాంబూలం అది ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి మన పురోహితుని కనుక దానం ఇచ్చినట్లయితే ఆ దానం చాలా శ్రేయస్కరమైనదన్నమాట. ఆ శివకేశవుల స్వరూపంగా భావించి ఆ ఫలితాన్ని మనం ఆ బ్రాహ్మణుడికి దానం చేయటం వల్ల మనకి వస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. మన నారద మహర్షి కూడా ఏమన్నారు, సర్వ పాప విముక్తస్య సర్వసిద్ధి ఫలం లభేత్ అన్నారు. అంటే హరిహరాదుల అనుగ్రహం పొందాలంటే ఇదివరకు ఎలా జరిగేది, సత్య త్రేత ద్వాపర యుగాల్లో అయితే ఎంతో కష్టపడాలి మోక్షం రావాలంటే. అక్కడ వాళ్ళకి తపస్సు చేయాలి, యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి. ఎన్నో చేస్తే కానీ ముక్తి వచ్చేది కాదు. ఎందుకంటే అందరూ భక్తి మార్గంలో ఉండేవారు, ధర్మాన్ని అనుసరించేవారు. ఇప్పుడు యుగాలు మారిపోయినాయి. ఇప్పుడు మనం ఉండేది కలియుగం. ఈ యుగంలో అసలు యుగాన్ని పాపాల యుగం అని కూడా అంటారు. భక్తుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. అందుకని ఈ యుగాన్ని అనుసరించి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ నోములు కొన్ని ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం చేయవలసింది ఏంటంటే వస్త్రదానం. స్తోమత ఉన్నవాళ్ళు వస్త్రదానం, అన్నదానం, ఆ తర్వాత విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వటం, అలా విద్యాదానం, ఇలాంటి దానాలతో పాటు ఇలాంటి దీపదానం, నది స్నానం ఏదైనా సరే చేసి మనం పవిత్రంగా బ్రాహ్మణునికి సమర్పించినట్టయితే దానాలు మంచి విశేషమైన ఫలితాన్ని, ముక్తిని ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ కార్తీక మాసంలో అన్ని మాసాల కంటే ఈ ఇద్దరు కూడా శివకేశవులు కూడా ఇష్టమైనది, ప్రీతికరమైన మాసం. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు మా ఇంటి పురోహితుడు చెప్తారు మీకు వివరంగా. మీనాకుమారి, ధన్యవాదములు. అందరికీ నమస్కారము. నా పేరు హరి రామశర్మ, పురోహితులు. ఈరోజు కార్తీక మాసములో దీపదానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఆ దీపదానము కార్తీక మాసములో ఏ రోజులలో చేయాలి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాము. మాసములన్నింటిలోకెల్లా కార్తీక మాసమునకు ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసములో దీపదానము సోమవారం నాడు కానీ, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి తిథి అందు కానీ, లేదా మాస శివరాత్రి రోజున కానీ చేయవచ్చును. 4 సోమవారాలు కూడా చేయవచ్చును. ఎవరి శక్త్యానుసారం వారు చేయవచ్చును. దీపదానము చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. ఏమైనా కంటి దోషాలు ఉన్నా కూడా తొలగుతాయి అని ప్రతీతి. మరియు దీపదానం చేయడం వల్ల ఒక్కసారిగా 100 మంది బ్రాహ్మణోత్తములకు అన్న సంతర్పణ చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని స్కాంద పురాణంలో చెప్పబడినది. కాబట్టి ఆ యొక్క దీపదానం అందరూ కూడా చేసి ఆ శివానుగ్రహం పొందగలరని కోరుచున్నాము. కార్తీక మాసంలో ఉసిరి దీపం కూడా దానం చేయవచ్చును. ఆ ఉసిరి దీపం దానం చేయడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరం. ఆ ఉసిరి దీపాన్ని కూడా దానం చేయడం వల్ల నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యములు కలుగుతాయి. ఉసిరికాయను సంస్కృతంలో అమృత అని అంటారు. ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే, కార్తీక మాసములో ఏదైనా ఒక రోజున సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించి ఆ వ్రతం పూర్తి అయిన తర్వాత ఒక బ్రాహ్మణుని పిలుచుకొని వచ్చి ఉసిరి దీపం దానం చేయడం కానీ,
వెండి ప్రమిదిలో దీపదానం చేయడం వల్ల కూడా ఆ శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది అని నమ్మకము. శ్రీమాత్రే నమః. స్వస్తి.